మామూలుగా వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా మటన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కార్తీక మాసం అని కొందరు ఆగినా నెల మారగానే స్టార్ట్ చేస్తారు. చికెన్ మటన్ ను విపరీతంగా తినే వారికి ఇది షాకింగ్ న్యూసే. నాన్ వెజ్ ప్రియులు సాధారణంగా వారాంతాల్లో చికెన్ మటన్ తినకుండా ఉండరు. మటన్ ధర ఎక్కువగా ఉండటంతో చికెన్ షాప్ల ముందు క్యూ కడుతూ ఉంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాయిలర్ కోళ్లు చాలా ప్రమాదకరమైనవని. సో వాళ్ళు కొంటున్నది ఈ రకం కోళ్లే అయితే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. బ్రాయిలర్ చికెన్ ను తక్కువ ధరకు తీసుకొచ్చి రకరకాలుగా వండుకొని తింటారు. కానీ వాళ్ళు అలా వండుకుంది బ్రాయిలర్ కోడైతే సమస్య తప్పదంటున్నారు నిపుణులు. మార్కెట్ లో బ్రాయిలర్ కోళ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం, ధర కూడా అన్ని వర్గాల వారికి సరసంగా ఉండటంతో వాటిని తింటున్నారు. కానీ తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్న బ్రాయిలర్ కోళ్ల మాంసాన్ని తినటం చాలా ప్రమాదకరమని ఓ నివేదిక పేర్కొంది. హైదరాబాద్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే NIN ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మాంసాన్ని బాగా ఉడికించాలని, లేని పక్షంలో మరింత డేంజర్ అని తెలిపింది. తెలంగాణతో పాటు కేరళలో అందుబాటులో ఉన్న కోళ్ల మాంసంలో యాంటీబయాటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు NIN శాస్త్రవేత్తలు గుర్తించారు. కోళ్ల ఫామ్లలో కోళ్లకు అవసరమైన లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతోందని పరిశోధకులు నిర్ధారించారు. ఇలాంటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినటం వల్ల IMR జన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేల్చారు. పరిశోధనలో భాగంగా కొన్ని కోళ్ల ఫామ్లలోని 100 వరకు శాంపిల్స్ ను సేకరించి వాటి నుండి DNAలు వేరు చేసి రీసెర్చ్ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫామ్ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలై, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలో కోకస్ అరియోస్ తో పాటు క్లోస్ట్రిడియం పెర్ప్రెసెన్స్, అలాగే క్లెబ్సియల్లా ఎంటెరోకోకస్ ఫెకిలాస్ ఇలాంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవన్నీ కూడా మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కు సవాలు విసిరే బ్యాక్టీరియా లేని NIN డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు తెలిపారు. ఇలాంటి చికెన్ ను ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందని చెప్పారు. మిగిలింది మన శరీరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు కేరళ, తెలంగాణ నుండి పౌల్ట్రీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే AMR జన్యు ప్రొఫైల్లను కనుగొన్నారు. దీని కారణంగా నిమోనియా లేదా ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి ఇబ్బందులు కలగొచ్చని, తర్వాత అది ట్రీట్మెంట్ కు సవాల్గా మారుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పర్యావరణ వ్యవస్థలో స్ప్రెడ్ అవ్వకుండా ప్రభుత్వమే ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సో నాన్ వెజ్ ను తింటే దాన్ని అధిక ఉష్ణోగ్రతతో బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. అప్పుడే బ్యాక్టీరియా చాలా వరకు నాశనం అవుతుందని మాత్రం మర్చిపోదు.